ఇలా అయారాం గయారం ఎట్లను వాళ్ళంతే. ఇక మీరు అన్నట్టుగా వినోద్ అంటున్నాడు, మీకు బయట చూపెడతారండు, మేము ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీలో ఇల్లు ఇచ్చినాం అంటాడు. అవును, ఎమర్జెన్సీలో ప్రధానమంత్రి ఆమె సబ్దర్జంగ్ రోడ్ ఉందా, నెంబర్ 1 సబ్దర్జంగ్. ఓకే, మా ఇల్లే ఒకసారి ఏఐసిసికి మా ఇల్లు ఇచ్చినట్టు. రైట్, నీ ఇల్లు ఇప్పుడు ఢిల్లీలో 24 అక్బర్ నీ ఇల్లని ప్రూవ్ చేయగలుగుతావా? రాజకీయ అజ్ఞాని అతను. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 73 నుంచి 77 వరకు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో స్టేట్ మినిస్టర్, క్యాబినెట్ కాదు, స్టేట్ కాదు, డిప్యూటీ మినిస్టర్, రిహాబిలిటేషన్, లేబర్. ఫైల్ ఉండదు, క్యాబినెట్ మినిస్టర్ విలువరు అక్కడ కేంద్రంలో. స్టేట్ ఇండిపెండెంట్ ఉంటుంది, క్యాబినెట్ అంటే క్యాబినెటే, సహాయ మంత్రి లాగా ఏం లేదు, ఫైలే ఉండదు, ఫైల్ ఎండాల్సి ఉండదు వీళ్ళకు, రొటీన్ లర్నింగ్ అన్నట్టు. ఆ ఇల్లు అలర్ట్ అయింది అతనికి. 77లో అక్కడ కేంద్రంలో అధికారం కోల్పోయింది. 77 నుంచి 78 వరకు ఏదైతుందో ఆయన ఆ ఇంట్లో ఉన్నాడు. అది ఇల్లు అట్లా కంటిన్యూ అయ్యిండు, సరెండర్ చేయలేదు. చిన్న అదే క్వార్టర్ ఇక్కడ రాష్ట్రంలో సీనియర్ ఎంపీ కనుక 62 నుంచి ఎండి కనుక అది ఏదో సంథింగ్ ఆయనకుండే. 78లో కాంగ్రెస్ విడిపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బ్రహ్మానంద రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్న కాంగ్రెస్ విడిపోయి ఈమె కాంగ్రెస్ ఐఎం చేసింది. జనవరి 1వ తారీఖు. కర్ణాటక ఇక్కడ ఫిబ్రవరి 25 ఎలక్షన్ అయింది, 27 కౌంటింగ్ అయింది. మార్చి 6కు 2 జాగాల్లో మంత్రివర్గాలు అయింది. అతను కేంద్రంలో అధికారం లేదు కనుక అతను ఎంఎం హాషం ఇద్దరు లోక్సభ, ఆయన సికింద్రాబాద్ ఇది. అట్లే జీవి సుధాకర్ రావు, వెంకటరామరెడ్డి భవన్ మంత్రి అయింది కదా, ముఖ్యమంత్రి అయింది కదా, వీళ్ళందరినీ ఎమ్మెల్సీలను మంత్రులను చేసి జూన్లో ఎమ్మెల్సీలు చేసాడు. ఎవ్రీ జూన్కి అప్పుడు లోకల్ బాడీ 31లో 10, 10, 11 రిటైర్ అవుతుండే. ఎమ్మెల్యేసీ అయితే 30, 10, 10, 10 రిటైర్ అవుతుండే. రాజ్యసభ 18లో ఎవ్రీ 2 years కు 6, 6, 6 రిటైర్ అవుతాయి కదా, అట్లా టర్మ్ ఏదైతుంది. ఫస్ట్ టైం ఏమో లాటరీ ఉంటుంది. సో అప్పటి వరకు ఏదైతుందో ఈ మార్చిలో ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో, ఎలక్షన్ పీరియడ్లో ఫిబ్రవరిని ఈ ఇల్లు ఈయన ఇక్కడ క్యాంపెయిన్లు ఉన్నాడు కనుక ఆ ఇల్లును టైం బీయింగ్ వాడుకున్నారు. పెద్దగా ఉంది కనుక బంగ్లా. ఇప్పుడు 24 అక్బర్ జూన్ వరకు అతని పేరు మీదనే ఉంది. ఎప్పుడైతే ఈయన జూన్లో ఇక్కడ మంత్రి అయిండో, మంత్రి మచ్చిల్ అయిండు, ఎమ్మెల్సీ అయిండో, అప్పుడు ఎంపీ రాజీనామా చేస్తేనే క్వార్టర్ సరెండర్ చేయాలి. క్వార్టర్ సరెండర్ చేసిండు. అప్పుడు అది ఏఐసిసి ఆఫీస్ కింద కన్వర్షన్ అయిపోయి అలాట్ చేయించుకున్నది. ఏఐసిసి ఆఫీస్ మళ్ళీ ఇండివిజువల్ ఎంపీ పేరు మీద కాదు, పార్టీకి అక్కడ క్వార్టర్లు కూడా నెంబర్ ఆఫ్ పార్టీకి ఉన్నాయి. ఏఐసిసి కింద ఇప్పుడు అలాట్ అయి ఉంది, మీరు చూడండి. నువ్వు వీళ్ళు ఇచ్చినట్టు, అరే నువ్వు టాపిపర్ నుంచి టాటా బిర్లా నువ్వు, నీ అయ్య ఏదైతుందో 10 సార్లు కేంద్రంలో మంత్రి అయిండు, ఇక్కడ 5 ఏళ్ళు అయిండు, నువ్వు ఇక్కడ 5 ఏళ్ళు అయినవు, నీవైనవు, నీ బావయిండు, నీ ఈ పెద్దనాన్న కొడుకు అయిండు, నీ బంధువు సుమిత్ర అయింది, నీ బంధువు గడ్డం, మీ కుటుంబం అంతా ఏదైతుందో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఇప్పుడు నీ అన్న కొడుకు, నీ తమ్ముని కొడుకు అయిండు. ఇన్ని టాప్ 10 నుంచి టాటా బిర్లా స్థాయికి వచ్చి మేము ఇల్లు ఇచ్చినామంటే సిగ్గు లజ్జ ఉండాలండి, మానవత్వం ఉందండి. ఇందిరాగాంధీకి ఇల్లు ఇచ్చిన అంటాడు. నిన్న ఇక్కడ సిఎల్పి అయినాక మీకు ఇప్పుడే బయట చూపెడతా, మీకు చూసారు కదా, ఎమర్జెన్సీలు అంటాడు. ఎమర్జెన్సీలో ప్రధానమంత్రి అయ్యా పిచ్చోడు. ఓడిపోయినాక ఇల్లు ఇవ్వలే. ఇల్లు దేనికి ఇచ్చిండ్రు? ఆ 3 నెలలు ఏదైతుందో 78లో ఆమె సబ్దర్జంగి ఖాళీ చేసి మళ్ళీ ఇంకో ఇంట్లో ఉన్నది. మళ్ళా ప్రధాని అయినాక అక్కడనే ఫైల్ అయింది. 10 చనిపోతే ఏదైతుందో సోనియా గాంధీ, కానీ ఇప్పుడు అది అటాచ్ బై వాక్ ఉండొచ్చు ఏదైతుందో, ఆ రోడ్లో ఉంటుంది. కానీ ఇల్లు ఈ 2 ఒక దిక్కుంటాయి అన్నట్టు, బై వాక్. అది ఫెన్సింగ్, ఇది ఇమీడియట్ అది. అయితే ఇట్లా కాంగ్రెస్ పరువు పోతుందా? ప్రజలు ఏమన్నా అరే ఇందిరాగాంధీ ఏంది, ఇల్లు ఇచ్చుడేంది, వీనికి ఇల్లు ఎక్కడిది? వీళ్ళకి ఇల్లు లేదు. ఏదో నిజంగానే ఒక ఫామ్ హౌస్ ఉంది ఎక్కడనో, పెద్ద పారిశ్రామిక వెళ్తారు. అప్పుడు ఇందిరాగాంధీ ఏంది, అప్పుడు చిక్కడిపల్లి చిన్నిళ్ళు అన్నా, ఏది ఒక 100 గజాలు ఇల్లు. ఇప్పుడు ఓరంపై మీకు చూపెడతా కెమెరా పట్టుకొని, వాళ్ళు ఇల్లు ఏమి కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా. అటువంటిది కాంగ్రెస్ పార్టీతో ఇంత లబ్ధి పొంది ఆయన అంటున్నాడు. ఇక వివేక్ గారు, నేను సోనియా గాంధీ చెప్పే పోయినా, ఎప్పుడు పోయినా 14 గంటల ముందు చెప్పినా కావచ్చు, అమ్మ మీరు తెలంగాణ చేస్తలేరు, మేము ప్రజలు మా వెనుక పడుతున్నారు, కాంగ్రెస్ ఉంటే నమ్ముతలేరు, అది ఆ ధైర్యం లేదు. రైట్, చెప్పింది అనుకుందాం. ఆమె అక్కడ రూమ్ లో ఉంటే ఇక్కడ గోడకు చెప్పొచ్చిండు, ఎవరికన్నా అక్కడ అటెండర్కి చెప్పిండు. 14 తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ లో కలిసినావు, చెప్పినావా సోనియా గాంధీకి? చెప్పలేదు. తర్వాత బీజేపీ చెప్పినవా? అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఇలా లక్షల కోట్ల రూపాయల అధిపతుడు బిర్లా స్థాయికి వచ్చిండు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి, ఇందిరాగాంధీకి ఇల్లు ఇచ్చిందంటూ నేను సోనియా గాంధీ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.